కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యకారులతో కలెక్టర్ షణ్మోహన్ సమావేశమయ్యారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మత్స్యకారుల సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంపించిన సందేశాన్ని కలెక్టర్ షణ్మోహన్ చదివి వినిపించారు. డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉప్పాడ వద్ద సముద్ర కోతకు గురవుతున్నటువంటి గ్రామాలను స్వయంగా పరిశీలించి చెన్నై నుంచి ప్రత్యేక నిపుణుల బృందాన్ని రప్పించి శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టారని కలెక్టర్ గుర్తు చేశారు. ప్రభుత్వ అధికారులు అన్ని వర్గాల మత్స్యకార నాయకులతో కమిటీ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. అంతవరకు మత్స్యకారులు సంయమనం పాటించి ప్రభుత్వానికి, జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ షణ్మోహన్ కోరారు. హార్బర్ దగ్గర దెబ్బతిన్న పడవలకు నష్టపరిహారం చెల్లింపు అంశాలపై అధికారులతో చర్చించాను. ఇందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించాను. అలాగే మచిలీపట్నం, అంతర్వేది తదితర ప్రాంతాల్లో మత్స్యకారులకు వేట వెళ్లేందుకు అవకాశం ఇవ్వడం పైన ప్రత్యేక దృష్టి సాధించాలని స్పష్టం చేశాను. ఈ అంశాలపై కమిటీ నివేదిక కోసం ఎదురు చూడకుండా ప్రాధాన్యంతో పరిష్కరించాలని తెలిపాను. ఇది మేము నెక్స్ట్ వీక్ నుంచి నేను స్టార్ట్, ఇది ఆయన కొంచెం అసెంబ్లీ అయిపోతున్న ఆయనతో కూర్చొని ఈ 3 అంశాల గురించి ఇమ్మీడియట్ గా ఏదో ఒక సొల్యూషన్ తీసుకొచ్చే బాధ్యత జిల్లా కలెక్టర్గా నేను హామీ ఇస్తాను. నేను ఈ ఊర్లోనే ఉంటాను, మీరు ఈ ఊర్లోనే ఉంటారు. మీరు ఎప్పుడైనా నా కలెక్టరేట్ రావచ్చు, నేను మీ ఊరికి వస్తాను. ఈ 3 అంశాల గురించి స్పష్టంగా ఆయన చెప్పింది ఏంటంటే, ఈ 3 మాత్రం కమిటీలు గవర్నమెంట్ నుంచి జీవోల గురించి వెయిట్ చేయకుండా ఫస్ట్ ఈ 3 సెటిల్ చేయాలి. వాళ్ళు అడిగారు, ఇది చేయాలి అన్నట్లు స్పష్టమైన ఆదేశం ఇచ్చారు. ఆయన కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దానికి సంబంధించిన మనీ ఏదైతే ఉందో రిలీజ్ చేయడానికి ఆయన ఈ రోజు దానికి సంబంధించి ఒక లెటర్ కూడా నా వైపు నుంచి తీసుకున్నారు. అంటే ఏమేమి ఉన్నాయి,